సో గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ. సో ఈరోజు ఈవెంట్ వచ్చేసి సంగారెడ్డిలో అనమాట. అండ్ ఇప్పుడే సామాన్ అంతా లోడ్ చేసుకొని వెన్యూ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. రాగానే సెటప్ మొత్తం సెట్ చేసిన తర్వాత అన్న వాళ్ళందరూ వచ్చారు. సౌండ్ చెకప్ అయితే జరుగుతుంది. ఇలా కొన్ని సాంగ్స్ ప్లే చేస్తుండగానే బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే వచ్చేసారు స్టేజ్ మీదకి. సో వాళ్ళని అందరినీ వెల్కమ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం సామాన్ మొత్తం ప్యాక్ చేసుకొని రేపటి ఈవెంట్ కోసం ఈరోజు నైటే బయలుదేరాము. రేపటి ఈవెంట్ అయితే చాలా పెద్దది. దానికి వచ్చేసి చాలామంది మ్యూజిషియన్స్, ఆడియో ఇంజనీర్స్ అయితే వచ్చారు. వెళ్తూ దారిలో టీ బ్రేక్ కోసం టీ టైం దగ్గర ఆగి టీ తాగేసి స్నాక్స్ తినేసి ఇంకా బయలుదేరిపోయాము. టీ తాగేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ రింగ్ రోడ్కి ఎక్కేసినాం. రింగ్ రోడ్ మీద 1 అవర్ ట్రావెల్ చేయగానే మళ్ళీ రింగ్ రోడ్ దిగేసి ఈవెంట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. అలా 1 అవర్ రింగ్ రోడ్ మీద ట్రావెల్ చేయగానే మనం దిగాల్సిన ఎగ్జిట్ అయితే వచ్చేసింది. సో ఎగ్జిట్ చేసేస్తాం. రింగ్ రోడ్ ఎగ్జిట్ అయిపోగానే మనం మన ఈవెంట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం, పరిణయ కన్వెన్షన్స్. అండ్ మేము ఈవెంట్ ప్లేస్ రాగానే ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయితే జరుగుతుండే లోపల. చాలా అంటే చాలా కార్స్ అయితే వచ్చేసినాయి. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆ కార్స్ కనిపిస్తున్నాయి, కానీ 2 వీలర్స్ అయితే ఎక్కడ కనిపించలేవు. మొత్తం 4 వీలర్స్ అండ్ బస్సెస్ కనిపించినాయి. అండ్ ఈ కన్వెన్షన్ అయితే చాలా పెద్దగా ఉంది. చూడడానికైతే చాలా బాగుంది కన్వెన్షన్ అయితే. నైటే సౌండ్ సెట్ చేయాలని చెప్పారు, కానీ ఆల్రెడీ ఫంక్షన్ హాల్లో ఒక మ్యారేజ్ జరుగుతుందని చెప్పి మళ్ళీ మేము బయటకైతే వచ్చేసినాం. ఇంకా ఫంక్షన్ హాల్ నుంచి బయటికి రాగానే ఇంకా డిన్నర్ టైం అయిందని చెప్పి అందరం హోటల్కి వెళ్ళి డిన్నర్ చేద్దామని చెప్పి అన్న వాళ్ళు. సో అందరం గ్యాదర్ అవుతున్నాం మెల్లగా. ఇంకా హోటల్ అక్కడ కనిపిస్తుంది ముంగట, అదే హోటల్, అక్కడనే డిన్నర్ చేద్దామని చెప్పి అన్న వాళ్ళు.
కోసం వెయిట్ చేస్తున్నాం అందరము. అండ్ ఇది చాలా లేట్ అవ్వడం వల్ల హోటల్లో అయితే ఎవ్వరు లేరు, మ్యాక్సిమం మేమే లాస్ట్గా. డిన్నర్ చేసి కిందకి రాగానే మనకి ఫ్రెడ్డీ అంకుల్ అయితే కనిపించారు. అంకుల్ కూడా రేపటి ఈవెంట్ కోసం ఈరోజు నైటే వచ్చేసారు. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసి ఇంకా అందరం బ్యాక్ టు హోటల్ పండుకోనికి వెళ్తున్నాం అందరము. ఇంకా డిన్నర్ చేసాము. ఇంకా పండుకునే టైంలో అప్పుడే సన్నీ అన్న కాల్ చేసి ఇట్లా స్టే చేసినాము, డ్రెస్ ఎక్కడ వేయాలి చూడడానికి ప్లేస్మెంట్స్ కోసం రమ్మంటే ఇంకా నేను ఇంకా సందీప్ అన్న ఇంకా వర్ధన్ అన్న అయితే బయలుదేరినాము చూడడానికి లొకేషన్, ఇక్కడ డ్రెస్ ఎక్కడ వేయాలి, స్టేజ్ ఇంకా మ్యూజిషియన్స్ ప్లేస్మెంట్ కోసం అయితే ఇంకా అప్పుడే బయలుదేరినాము. ఇప్పుడు దాకా చెప్పాను కదా కన్వెన్షన్లో ఒక ఫంక్షన్ అవుతుందని. వాళ్ళు నైట్ 1:30 అయినా కానీ ఇంకా ఫంక్షన్ నుంచి అయితే వెళ్ళలేదు, ఇంకా అక్కడనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆ టైంకి 1:30కి అప్పుడు మెల్లగా ఇంటికి బయలుదేరారు. ఇంకా ప్లేస్మెంట్ సెటప్ అయిపోయింది మొత్తము, డ్రెస్ గుట్ట వేసేసినాము. అండ్ ఇంకా నైట్ వచ్చి పండుకునే లోపు 3 అయిపోయింది. అండ్ ఇంకా సందీప్ అన్న సన్నీ అన్న అయితే ఇంకా ఈవెంట్ స్పాట్ దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇంకా పండుకొని గుట్ట వెళ్ళలేదు.